శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అక్టోబర్ 4, 2025. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి, సాయంత్రం 5:09 వరకు. ఉపరి త్రయోదశి. వారం శనివారం. నక్షత్రం ధనిష్ట, ఉదయం 9:09 వరకు. ఉపరి శతభిషం. యోగం శూల, రాత్రి 7:27 వరకు. ఉపరి గండ. కరణం బాలువ, ఉదయం 5:09 వరకు. కౌలువ తెల్లవారుజామున 4:11 వరకు. సాధారణ శుభ సమయాలు: ఉదయం 10:30 నుండి 1 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. అమృతకాలం రాత్రి 1:09 నుండి 2:41 వరకు. అభిజిత్ కాలం పగలు 11:32 నుండి 12:20 వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల నుండి 5:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:33 వరకు. రాహుకాలం ఉదయం 8:57 నుండి 10:26 వరకు. గుళిక కాలం ఉదయం 5:58 నుండి 7:27 వరకు. యమగండం మధ్యాహ్నం 1:25 నుండి 2:55 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:58 నుండి 8:21 వరకు. సంగవ కాలం ఉదయం 8:21 నుండి 10:44 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:44 నుండి 1:08 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:08 నుండి 3:31 వరకు. ఆప్తిక తిథి ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:31 నుండి 5:54 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:54 నుండి 8:19 వరకు. రాత్రికాలం రాత్రి 8:19 నుండి 11:32 వరకు. నిశీధి కాలం రాత్రి 11:32 నుండి 12:20 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:10 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:54. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:07. సూర్యాస్తమయం సాయంత్రం 6:03. సూర్యరాశి కన్య, చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి. బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. కర్కాటక రాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇంటా బయట చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. సింహరాశి. దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కన్యా రాశి. నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. తులారాశి. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగంన అధికారులతో చర్చలు ఫలించవు. వృశ్చిక రాశి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దూర ప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ధనుస్సు రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మకర రాశి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. సంతానం విద్యాపరంగా మరింత దృష్టి సారించడం మంచిది. కుంభరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.